కోంపల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సభ వరంగల్ వేదికగా జరగబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు కూడా నిజానికి ప్లీనరీలు జరిగినప్పటికీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆవిర్భావ దినోత్సవం నాడు చేసినప్పటికీ ఇంకా కూడా ఒక కొత్త రాష్ట్రంగా ఇంకా పూర్తిగా కుదురుకోని పరిస్థితి. మరి ఒక రాష్ట్రంగా కుదురుకోవడమే కాదు, ఈరోజు భారతదేశంలోనే పరిపాలనా పరంగా నెంబర్ 1 సీఎంగా ఒకవైపు గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో మొత్తంలో కూడా ప్రైవేట్ సంస్థలు సర్వే చేసిన, వివిధ సంస్థలు సర్వే చేసిన నెంబర్ 1 ముఖ్యమంత్రిగా పరిపాలనా అధ్యక్షుడిగా ఈరోజు బ్రహ్మాండమైన ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న సందర్భం. అదే రకంగా ఒక రాష్ట్రంగా కూడా తెలంగాణ కుదుటపడడమే కాదు, ఈరోజు దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ అబ్బురపడే విధంగా మరి ఈరోజు దాదాపు 21% వృద్ధి రేటుతో బ్రహ్మాండంగా దూసుకుపోతూ ఉన్నది. దాంతోపాటు 1-2 కాదు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా ఫాలోస్ టుమారో అనే విధంగా, అంటే ఈరోజు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఈ దేశంలోనే ప్రతి ఇతర రాష్ట్రం కూడా అసూయపడడమే కాదు, ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఆ మోడల్ను మరి వారి దగ్గర అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మేధస్సు నుంచి వారి ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమాలు కోకొల్లలుగా ఈరోజు దేశం మొత్తంగా కూడా అద్భుతంగా మన్ననలు అందుకుంటా ఉన్నాయి. మిషన్ కాకతీయ రూపంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దానికి అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తూ ఉన్నాయి. మిషన్ భగీరథను ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చి 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత గతంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే దానిని నిజమైన అభివృద్ధికి నమూనాగా ఈరోజు దాదాపు దేశంలోని 8 రాష్ట్రాల అధికారులు కానీ మంత్రులు కానీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రభుత్వ పెద్దలు కానీ వచ్చి ఇక్కడి నమూనాని తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి. టీఎస్ ఐపాస్ లాంటి విధానంతో ఈరోజు పారిశ్రామిక విధానాన్ని కొత్త పుంతలు తుంకించడంతో పాటుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే మొట్టమొదటి స్థానానికి ఎగబాకిన సందర్భం. సంక్షేమ రంగంలోనైతే ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చూడని విధంగా సంక్షేమానికి ఒక స్వర్ణయుగంగా రైతులకు రుణమాఫీ 17,000 కోట్ల రుణమాఫీ, ఇంకొకటి నిన్నగాక మొన్న ప్రకటించిన ఒక అపురూపమైన ఒక కొత్త కానుక రైతాంగానికి, మొత్తంగా ఎరువులను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందనే ఒక అద్భుతమైన ఆలోచన. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తున్న నేపథ్యంలో, ప్రగతి పథంలో ఇతర రాష్ట్రాలకు ఈ దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఘనమైన వేడుకను మరి అంతే స్థాయిలో ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్లీనరీ కోసం చేయడం జరిగింది. ఈ ప్లీనరీ సమావేశంలో మొత్తంగా 21 తారీఖు నాడు చాలా పెద్ద మొత్తంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మరి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనబోతా ఉన్నారు. దాదాపుగా 8 నుంచి 10,000 మధ్యన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. అదే రకంగా అనధికారికంగా వారికి సంబంధించిన మరి ఇతర సహాయకులు కానీ ఇతరులు కానీ మొత్తం కలిపి దాదాపుగా ఒక 15-16,000 మంది మరి ఈ ప్లీనరీలో 21 తారీఖు నాడు పాల్గొనబోతా ఉన్నారు. ఈ ప్లీనరీకి సంబంధించి మరి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పార్టీ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల నేతృత్వంలో గడిచిన వారం 10 రోజులుగా నిర్విరామంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొత్తంగా ఈ సభా ప్రాంగణం ఈ ఏరియా మొత్తం చూసినట్టయితే దాదాపు 60 ఎకరాల్లో వివిధ ఏర్పాట్లు కూడా ప్లీనరీ కోసం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైన సభా ప్రాంగణం ఏదైతే ఉన్నదో దాదాపుగా 5-5.5 ఎకరాల్లో ప్రధానమైన సభా ప్రాంగణం ఉండబోతా ఉన్నది.
భోజన ఏర్పాట్ల విషయానికి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండాకాలంలో భోజనాలే కానీ మంచినీరే కానీ మజ్జిగ ప్యాకెట్లే కానీ అన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మరి మంచి అతిథి మర్యాదలతో సహా అన్నీ కూడా సవ్యంగా అంటే ప్రతినిధులకు ఒక చోట విఐపీలకు ఒక చోట మీడియాకు మరొక చోట పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 6 భోజనశాలలు మరి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన బస ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతినిధులకు విఐపీలకు మీడియాకు అదే రకంగా విఐపీల వెంట వచ్చే సహాయకులు గన్మెన్లే కానీ వారి డ్రైవర్సే కానీ అదే రకంగా పోలీస్ యంత్రాంగమే కానీ అందరికీ కూడా 6 భోజనశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పార్కింగ్ విషయంలో హైదరాబాద్ మహానగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు పూర్తి స్థాయిలో జిల్లాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 2000 సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి మొత్తం ట్రాఫిక్ రూటింగ్ అంతా కూడా పోలీసుల సహకారంతో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే అంటే నగరంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు మార్గం గుండానే మరి వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులందరికీ కూడా సవ్యమైన సమాచారం ఆ డైరెక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 35 ఎకరాల్లో ఇక్కడ పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి పోలీసులు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం 31 జిల్లాలకు సంబంధించి 31 జిల్లా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వచ్చిన ప్రతినిధులకు ఈ రకంగా ఐడి కార్డులు కూడా ప్రత్యేకంగా ఇచ్చి మరి వారందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఒకవైపు ఎండ తీవ్రత కూడా ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరమే ఈ గుర్తింపు కార్డు చూపెట్టిన వారికి వెంటనే ఆయా జిల్లాల వారీగా వారిని రిసీవ్ చేసుకొని మరి లోపలికి సభా ప్రాంగణంలోకి అనుమతించే విధంగా అన్ని రకాల సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకొని అనుమతించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకమైన రహదారులు కూడా కొన్ని మరి సభా ప్రాంగణానికి లీడ్ చేసే రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకూడదు, నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని ప్రత్యేకమైన రహదారులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఎండాకాలంలో ఇక్కడ ఉండే వాతావరణ తీవ్రత దృష్ట్యా మరి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మెడికల్ వసతి కూడా ఎవరికైనా చిన్నపాటి ఇబ్బంది కలిగినా వెంటనే ఆదుకోవడానికి మెడికల్ వసతి కూడా అందుబాటులో ఉంటుంది. ఎండాకాలం కాబట్టి మరి మీ అందరికీ కూడా తెలుసు అగ్ని ప్రమాదాలు కానీ ఇంకోటి కానీ జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ప్రాంగణాలు ఉన్నప్పుడు పెద్ద సమావేశాలు జరుగుతున్నప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక 6 ఫైర్ బ్రిగేడ్లను ఫైర్ ఇంజన్లను కూడా మరి సన్నద్ధంగా ఉంచాలని చెప్పి కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేసినాం. వారు కూడా సహకరించి ఏర్పాటు చేస్తామని కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 1000 మంది వాలంటీర్లు మరి ప్రాంగణంలో ఉండబోతూ ఉన్నారు. వారందరూ కూడా మరి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ పార్టీ వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఒకరితో ఒకరు సంభాషించుకునే విధంగా ఒకరితో ఒకరు సంప్రదించుకుని ఏ రకమైన అసౌకర్యం కూడా లేకుండా చూసుకునేదానికి వైర్లెస్ సెట్లను కూడా పెద్ద మొత్తంలో వినియోగించుకోబోతా ఉన్నాం. వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా వినియోగించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు దూరంలో ఉన్న వారికి కూడా అంటే వివిధ పార్కింగ్ స్థలాల్లో కానీ ఎక్కడైతే సహాయకులు ఉంటారో అక్కడ కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం తద్వారా వారికి కూడా సందేశం పూర్తి స్థాయిలో సభా వేదికలో చేయబోతున్న తీర్మానాలు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా వారికి చేరే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సభా ప్రాంగణంలో విఐపీలకు కానీ మహిళలకు కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రజాప్రతినిధులకు ప్రెస్ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా కళాకారులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ వేదిక నుండి మరి కళాకారులు కూడా వారు ప్రదర్శనలు ఇవ్వబోతూ ఉన్నారు. అదే రకంగా ప్రెస్కు సంబంధించి మీడియా మిత్రుల కోసం ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు కూడా తయారు చేశాం. ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీడియా కమిటీకి సంబంధించి మరి వెంటనే కర్నే ప్రభాకర్ గారికి షంబీపూర్ రాజు గారికి సంప్రదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు ప్రతినిధులకు విఐపీలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఉన్నాయి. జిల్లాల వారీగా వారికి ఇప్పటికే అంది ఉండాలి. అందని పక్షంలో మరి ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా వారు తమ నాయకులను తమ నాయకత్వాన్ని సంప్రదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కార్ పాసులు కూడా ప్రత్యేకంగా విఐపీ కార్ పార్కింగ్లు అదే రకంగా ప్రెస్ కార్ పార్కింగ్ 3 రకాలుగా ABC పేరిట 3 కేటగిరీల్లో కార్ పార్సులు కూడా ఇస్తా ఉన్నాము. దయచేసి అవి అందరూ కూడా ఎవరెవరికి ప్రతిపాదించిన ఎవరెవరు కేటాయించిన స్థలాల్లో వారే పార్క్ చేసి పోలీస్ యంత్రాంగానికి కూడా మీరు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ మన కార్యక్రమం సాఫీగా జరుపుకునేదానికి కానీ అంతరాయం లేకుండా
మీరందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ప్లీనరీ సమావేశం 21 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా ప్రతినిధులందరూ కూడా ఈ లోపలే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి జెండా ఆవిష్కరణ ఉంటుంది, పార్టీ పతాకావిష్కరణ. తదనంతరం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఏ సందర్భంలో ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి ఆనవాయితీగా అసెంబ్లీ సమావేశాలైతే గన్ పార్క్ నుంచి,